హరే కృష్ణ. శ్రీ శిక్షాష్టకం 7వ శ్లోకం. యుగాయితం నిమిషేణ చక్షుషా ప్రావృషాయితం శూన్యాయితం జగత్సర్వం గోవింద విరహేణ మే. శ్రీ చైతన్య మహాప్రభు రాధాభావంతో ఉండటం మనం చెప్పుకున్నాం. శ్రీమతి రాధారాణి భక్తి చాలా పరమోత్కృష్టమైన భక్తి అని కూడా చెప్పుకున్నాం. భక్తి కూడా భగవంతుడి సాంగత్యంలో భగవంతుడు చేయటం. ఆ భక్తి కూడా భగవంతుడి దగ్గర ఉన్నప్పుడు మరియు దూరంగా ఉన్నప్పుడు విరహంతో చేసే భక్తి ఇంకా గొప్పదని చెప్పేసి భక్తి శాస్త్రాలు వర్ణిస్తున్నాయి. దీనికి శ్రీమతి రాధారాణి చాలా గొప్ప ఉదాహరణ. ఒకసారి కృష్ణుడు రాధారాణి ఇద్దరు కూర్చొని చర్చిస్తున్నారు, ముచ్చటిస్తున్నారు ప్రేమతో. మధ్యలో ఒక తుమ్మెద వచ్చింది. అప్పుడు వీళ్ళిద్దరు చేస్తుంటే వాళ్ళని ఇబ్బంది పెట్టింది. అప్పుడు మధుమంగళ అనే కృష్ణుడి స్నేహితుడు వచ్చేసి ఆ తుమ్మెదని తరిమి కొట్టాడు. తరిమి కొట్టి వచ్చేసి, ఇదిగో మధు వెళ్ళిపోయాడు అన్నాడు. ఇంతలో రాధారాణి తట్టుకోలేక, మధు అంటే కృష్ణుడి పేరు కూడా ఇంకో పేరు మధు, మధుసూదన, ముద్దుగా మధు అని పిలిచేవారు. మధు వెళ్ళిపోయాడు అనే మాట వింటూనే ఆమె మూర్చిపోయింది. అంటే అంత ప్రేమ. కృష్ణుడు పక్కనే ఉన్నాడు కానీ ఆ మాటను కూడా సహించలేని పరిస్థితి అన్నమాట. అలాంటిది కృష్ణ విరహంలో ఆమె కృష్ణుడే లేనప్పుడు, కృష్ణుడు బృందావనంలో ప్రకటలీలగా 11 సంవత్సరాలు చిల్లర కొన్ని నెలలు మాత్రమే లీలలు జరిపారు. తర్వాత వారు మథుర వెళ్ళటం జరిగింది. తర్వాత ద్వారకా, హస్తినాపురం ఇవన్నీ కూడా ప్రదేశాల్లో లీలలు జరిపారు. కానీ బృందావనంలో కేవలం వారు 11 సంవత్సరాలు జరిపారు. కానీ కృష్ణుడు 120 సంవత్సరాలు జీవించారు. గోపికలు కూడా అదే సమయం వారు జీవించారు, అదే కాలం. అంటే చాలా కాలం వారంతా కూడా కృష్ణ విరహంలో భక్తి చేస్తూ ఉన్నారన్నమాట. కృష్ణుడికి ప్రత్యక్షంగా ఉన్న సమయాలు ఓన్లీ 11 సంవత్సరాలు. ఆ తర్వాత వారంతా కూడా కృష్ణుడి విరహంలో వారి భక్తిని కొనసాగించారు. అది చాలా ఉన్నతమైన భక్తి అని చెప్పేసి శ్రీ ఉద్ధవుడు, భాగవతం 11వ స్కందంలో వస్తుంది చర్చ. ఉద్ధవుడు ఆ కృష్ణుడి యొక్క సందేశాన్ని తీసుకెళ్ళి, ఎందుకంటే చాలా సంవత్సరాలు కృష్ణుడు వస్తానని చెప్పి వెళ్ళకపోయేసరికి ఉద్ధవుడి ద్వారా సందేశాన్ని పంపించాడు బృందావనంలో గోపికలకి. ఉద్ధవుడు వెళ్ళి ఏదో వాళ్ళని ఊరట కలిగించాలని వెళ్ళినప్పుడు ఆయనే వాళ్ళ భక్తి, ఆ విరహపూరితమైన భక్తి చూసి ఆయనే ముగ్ధ అయిపోయి, అలాంటి భక్తి నాకు ఎప్పుడు వస్తుందా అని ఆయన కోరుకుంటూ వారి పాదాలు, గోపికల యొక్క పాదాల యొక్క ఆ మట్టిని కోరుకున్నాడు ఆయన. అది నాకు లభిస్తే తప్ప ఆ స్థాయికి ఎదుగుతానో లేదో అని ఆయన అలా ప్రార్థించాడు. అంటే ఉద్ధవుడు చాలా గొప్ప మేధావి, చాలా బుద్ధిమంతుడు, చాలా వేదజ్ఞాన సంపన్నుడు. తను కూడా ఈ పరిస్థితిలో బృందావనికి వెళ్ళినప్పుడు గోపికలతో చర్చిస్తున్నప్పుడు తాను ఎంత దిగుస్థాయి భక్తులు ఉన్నాడో తాను సాక్షాత్కారమైంది. మరియు గోపికలకి ఎంత గొప్ప భక్తు ఆయన గుర్తించాడు. ఆయన తర్వాత తన ప్రార్థనలో అంటాడు, ఎక్కడైతే గోపికలంతా కూడా కృష్ణ సేవ నిమిత్తమై అక్కడ సంచరిస్తుంటారో ఆ ప్రదేశంలో నేను గడ్డిగా పుట్టి వాడు పాదాల యొక్క రేణువుని నా రూపానికి తగిలి నేను ధన్యున్నవుతాను, అదే నా జీవిత పరమలక్ష్యంగా ఆయన అలా ప్రార్థించాడు. అంటే విరహభక్తిలో గోపికలకు ఉన్న ఆ భావం ఎంత గొప్పది, ఎంత ఉన్నతమైంది, దాంట్లో వాళ్ళు ఎంత ఆనందాన్ని పొందుతున్నారనేది మనం అంచనా వేయచ్చు. సో దాన్ని ఈ శ్లోకంలో వర్ణించారు.
యుగాయితం నిమిషేణ చక్షుషా ప్రావర్షాయితం. సాధారణంగా యుగం అంటే మనం కలియుగం, ద్వాపర యుగం, త్రేతాయుగం అని అనుకుంటాం. కానీ 12 సంవత్సరాలు తిరగానే దాన్ని కూడా ఒక యుగంగా కొన్ని సందర్భాల్లో వాడుకలో తీసుకొస్తారు. సో ఇక్కడ యుగం అంటే ఎన్ని 12 సంవత్సరాలు జరిగిపోయాయి అంటే యుగాయితం నిమిషేన, మీ నుంచి దూరం ఒక నిమిషం ఉన్నా సరే మాకు ఒక యుగంతో సరి సమానం అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. యుగాయితం నిమిషేన చక్షుషా ప్రావర్షాయితం శూన్యాయితం. దానివల్ల ఈ విరహంలో మాకేమనిపిస్తుందంటే ఈ భౌతిక జగత్తులో కార్యకలాపాలన్నీ వాటి మీద మనకు ఎలాంటి ఆసక్తి లేక ఇదంతా శూన్యంగా మాకు గోచరిస్తుందని చెప్పేసి ఇక్కడ వర్ణిస్తున్నారు. శూన్యాయితం జగత్ సర్వం గోవింద విరహేనమే. అంటే ఆ ఉన్నత స్థాయి భక్తిలో ఉన్న వాళ్ళకి ఎలా అనిపిస్తుంది, ఈ జగత్తంతా కూడా శూన్యంగా భావిస్తుంది, ఇక్కడ జరిగే కార్యకలాపాలపై ఏం ఆసక్తి ఉండదు. అట్లా అని చెప్పి గోపికలు ఏం పని చేయలేదని కాదు, వాళ్ళ బాధ్యతలు నిర్వహిస్తూ ఈ విరహ వేదన అనుభవిస్తూ దాంట్లో ఆనందాన్ని పొందుతూ ఉన్నారన్నమాట. మామూలుగా విరహం అంటే మన దుఃఖదాయకం అంటాం, కానీ విరహంలో ఆ దుఃఖంలో ఆనందం ఉంది. ఇదే భక్తి రహస్యం. భగవంతుడి యొక్క విరహంలో మనం ఊహించలేనంత ఆనందం ఉంది. అది చూడటానికి విరహ అదేదో దుఃఖంలా అనిపిస్తుంది. ఉదాహరణకి రాముడు సీతా వియోగంతో ఎంతో బాధపడుతున్నాడు, ఆయన కూడా విరహంలో ఉన్నాడు. కానీ ఆ విరహ వేదనలో రహస్యంగా దాగున్న ఒక ఆనందం ఉంది. అది భౌతిక దృష్టితో మనం చూడలేం. దానికి ఉన్నతమైన భక్తి స్థాయి ఎదిగితేనే దాని యొక్క గొప్పతనం మనకి కనపడుతుంది. అది భౌతిక సంబంధాల్లో వ్యక్తులతోనో వస్తువులతోనో మనం వాటిని ఆస్వాదించలేం. అలాంటి దివ్య ఆనందాన్ని కేవలం దేవాదేవుడైన భగవంతుడు కృష్ణుడితోనే ద్వారానే ఆ విరహ ఆనందాన్ని పొందుతాం. ఈ జగత్తులో కూడా ఎంతోమంది ప్రేమికులు విరహంలో ఉన్నారు, కానీ వాళ్ళకి మిగిలింది అతి గొప్ప దుఃఖం మాత్రమే. కానీ ఇక్కడ ఆ దుఃఖంగా కనిపించేది ఆనందంగా ఉంది. అందుకే రాముడిని తప్పుగా అర్థం చేసుకుంటారు. రాముడు దేవాదేవుడు కదా, ఆయనకి ఇలాంటి బాధలు ఏంటి అంటారు. కానీ అక్కడ విషయం ఏంటంటే అది ఒక దాంట్లో ఒక ఆనందం ఉంది, దివ్యానందం. అలాగే సీతాదేవిని ఏదో చాకలివాడు ఏదో ఆయనకి నోటిదులతో ఏదో మాట్లాడేశాడు తప్పుగా సీతాదేవి మీద. ఆ కారణంగా సీతాదేవిని వనానికి పంపించేశారే రాముడు, ఎంత నిర్హృదయుడు అని అందరూ దాన్ని అనుకుంటుంటారు. కానీ దాంట్లో రహస్యం ఏంటంటే సీతాదేవికి కూడా ఆ భక్తి విరహ ఆ వరాన్ని సీతాదేవికి ఇచ్చారని చెప్పేసి అక్కడ జరిగిన సత్యం. అది సామాన్యులకు అర్థం కాని విషయం. అది సామాన్యులకు కూడా మరియు లక్ష్మణుడు కూడా చాలా బాధ కలిగింది. కానీ దాంట్లో ఉన్న రహస్యాన్ని కేవలం సీతాదేవి రాముడికి మాత్రమే తెలుసు. అది ఆచార్యులు మనకి ఆ విషయాన్ని మనకు తెలియజేశారు. సో ఈ శ్లోకంలో కూడా అలాంటి భక్తి విరహంలో ఉన్న ఆనందాన్ని ఇక్కడ చైతన్య మహాప్రభు వర్ణిస్తున్నారు. ఇలాంటి స్థాయికి కూడా మనం కూడా వెళ్ళగలుగుతాం. అది మరి ఎప్పుడు వస్తుందో తెలియదు. మనం దాన్ని ఆ స్థాయికి ఎదగాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ ప్రార్థన మనం ప్రతిదినం పఠిస్తుండాలి. హరే కృష్ణ.